సాధారణంగా ప్రభుత్వాలు దేవాదాయ శాఖ రూపంలో భక్తులు ఇచ్చేటటువంటి విరాళాలు, ఫండ్స్, ప్రత్యేకించి దర్శనాలు, ప్రసాదాలు విక్రయం, తద్వారా దేవస్థానాలకు వచ్చేటటువంటి డబ్బుల మీద పెత్తనం చేయడం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉంటుంది. నిజానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ల పదవుల దగ్గర నుంచి ఆ నిధుల వినియోగం వరకు కూడా ప్రభుత్వాల పెత్తనమే చెల్లుబాటు అవుతూ ఉంటుంది. దీనిని ఒక రాజకీయ పైరవీలకు కూడా వినియోగించుకుంటున్నటువంటి ఉదంతాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఎంత పెద్ద దేవస్థానం అయితే దానికోసం, దాంట్లో పదవుల కోసం అంత పెద్ద ఎత్తున పైరవీలు చేయడం, పలుకుబడి వినియోగించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి చోట్ల అయితే దర్శనాలకు సైతము ఈ పరపతిని వినియోగించడం అనేది పెద్ద ఎత్తున చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు మాత్రము ప్రభుత్వాలకి, ఆ దేవస్థానాలకి ఒక చెంపపెట్టు లాంటి నిర్ణయంగా చెప్పాల్సి ఉంటుంది. నిధుల వినియోగము, అసలు భక్తులు ఏ ఉద్దేశంతో డబ్బులు ఇస్తారు, దాంట్లో ఏ మేరకు వినియోగించాలి, తమ పరపతిని పెంచుకోవడానికి దేవస్థానాల నిధులను వినియోగించవచ్చా లేదా, ఈ విషయం మీద కొంత క్లారిటీ వచ్చే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇది నిజానికి హైకోర్టు, అంటే మదురై బెంచ్, తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడుకు చెందినటువంటి మదురై బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోటి కూడినటువంటి తీర్పు ఇచ్చింది. ఇది తమిళనాడు ప్రభుత్వం గురించి తెలుసు అందరికీ కూడా. దేవస్థానాలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా, అంటే ఒక రకంగా చెప్పాలంటే నాస్తికవాదాన్ని, ద్రవిడవాదాన్ని పెంచేటటువంటి ప్రభుత్వం అక్కడ కొనసాగుతూ ఉంటుంది, డిఎంకే ప్రభుత్వం. ఇప్పుడు గతంలో నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం, తమిళనాడుకు చెందినటువంటి 27 దేవస్థానాలకు చెందినటువంటి 80 కోట్ల రూపాయల నిధుల్ని కళ్యాణ మండపాలు కట్టాలి, ఆ కళ్యాణ మండపాలను అద్దెకి ఇవ్వాలి, అద్దెకి ఇవ్వడం ద్వారా వచ్చినటువంటి నిధుల్ని మళ్ళీ వాడుకోవచ్చు. ఇలా ఈ రూపంలో ఆ 80 కోట్ల రూపాయలని దేవస్థానాలకు చెందినటువంటి నిధుల్ని కళ్యాణ మండపాలకు వినియోగించేలాగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడం, దాన్ని మదురై బెంచ్ కొట్టేయడం, ఆ తర్వాత మళ్ళీ దాని మీద అప్పీల్ కోసం తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా మతపరమైనటువంటి అంశాలకు మాత్రమే, మతపరమైన, ధార్మికపరమైనటువంటి అంశాలకి భక్తులు విరాళాలు ఇస్తారు, తమ నిధులను వెచ్చిస్తారు. కానీ వాటిని ఇతర కార్యక్రమాలు, అంటే కళ్యాణ మండపం అనేది ఒక వ్యాపార కార్యక్రమాలకి ఎలా వినియోగిస్తారు, ఇది మతేతరమైనటువంటి కార్యక్రమం కింద వస్తుంది తప్ప ధార్మికమైనటువంటి కార్యక్రమం కింద రాదు. అందువల్ల ఖచ్చితంగా ఈ నిధుల వినియోగం అనేది తప్పుదారి పడుతోంది అంటూ వ్యాఖ్యానించింది. ఇది అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి 100% వర్తించేటటువంటి తీర్పుగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి చెంపపెట్టు లాంటి నిర్ణయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలతో కూడినటువంటి సంస్థ. అయితే ఇక్కడ పదవులు, అంటే ట్రస్ట్ బోర్డు, ధర్మకర్తల మండలి పదవులకి సైతము రాజకీయ పైరవీలు, రాజకీయపరమైనటువంటి వాళ్ళకే ఈ పదవులు దక్కడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయంగా మారిపోయింది. చాలా దశాబ్దాలుగా ఈ తంతు కొనసాగుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ నిధుల వినియోగం మీద కూడా ప్రభుత్వాల పెత్తనం అనేటటువంటిది, తర్వాత ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు వినియోగించడానికి పెద్ద ఎత్తున పైరవీలు చేయడము, రాజకీయ పలుకుబడిని ఉపయోగించడము, ప్రభుత్వ పెద్దల వద్ద తమకుండేటటువంటి ప్రాచుర్యం, ప్రాబల్యాన్ని వినియోగించి ట్రస్ట్ బోర్డు మీద ఒత్తిళ్లు తెచ్చి ఆ నిధులు తమ నియోజకవర్గాల్లో వినియోగించేలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందినటువంటి 304 వరకు కళ్యాణ మండపాలని వివిధ ప్రాంతాల్లో నిర్మించారు. ఇవి నిజానికి అవసరం ఉండి చేసిన దాంట్లో కంటే కూడా ఎమ్మెల్యేలు లేదా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు యొక్క సిఫార్సుల మేరకు ఆ కళ్యాణ మండపాలు కట్టినటువంటి తీరు కనిపిస్తుంది. ప్రతి ఏటా 30 కోట్ల రూపాయల మేరకు వీటి నిర్వహణకి, అక్కడ ఉండేటటువంటి ఉద్యోగుల జీతపత్యాలకే తిరుమల తిరుపతి దేవస్థానం వెచ్చిస్తోంది. వాటి నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏమీ లేకపోయినా నిజానికి కళ్యాణ మండపాలు కట్టడానికి ఎవరు కూడా భక్తులు విరాళాలు ఇవ్వరు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు కనుక అందులోని ప్రభుత్వమే సిఫార్సుల మేరకు, ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీలు వీళ్ళ సిఫార్సుల మేరకే నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి కనుక యథేచ్ఛగా విచ్చలవిడిగా ఈ నిర్మాణాలు జరిగాయి. దీనికి ప్రతి ఏటా కూడా 30 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తన నిధులను వెచ్చిస్తుంది. అంటే ఎంత పెద్ద ఎత్తున
దుర్వినియోగం అంటే కట్టడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే సమయంలో ప్రతి ఏటా మళ్ళీ ప్రతి 36 కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయంలో నిధుల దుర్వినియోగం ఎలా జరుగుతుంది అనే దానికి ఇది ఒక కేస్ స్టడీగా చెప్పాలి. ఎందుకంటే మదురై బెంచ్, తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మదురై బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కానీ, దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కానీ చూస్తే ఖచ్చితంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉండేటటువంటి అహేతుకత అంటే ఇర్రేషనలైజేషన్ అనేది వెల్లడవుతూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి వాటికి ఇక ముందు ఆయన అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నిజానికి వీటిని వదిలించుకోవడమే. ఎందుకంటే చాలా చిన్న చిన్న గ్రామాలు, పెద్దగా సంవత్సరానికి ఒక 10 కళ్యాణాలు కూడా బుక్ చేసుకోనటువంటి ప్రాంతాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అడిగేవాళ్ళు లేరు కనుక ఆ నిధులను వెచ్చించి కోట్ల రూపాయలతోటి కళ్యాణ మండపాలు నిర్మించింది. వీటిని ప్రైవేట్ పరం చేయడమో లేదంటే కమర్షియల్ పర్పస్కి ఇచ్చేయడమో చేయాలి తప్ప తిరుమల తిరుపతి దేవస్థానానికి కళ్యాణ మండపాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత అయితే ఉండదు. ఎందుకంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, భక్తుల వసతికి సంబంధించినటువంటి విషయాలు, ఇక మానవ సేవ మాధవ సేవ అంటారు కనుక విద్యా వైద్య కార్యక్రమాలు వాటిని నిర్వహించడానికి, అన్నదానాలకి వీటికి వినియోగిస్తే పర్వాలేదు తప్ప కళ్యాణ మండపాలు కడతాం, షాపింగ్ కాంప్లెక్స్లు కడతాం, ఇవన్నీ కూడా ఒక ధార్మిక సంస్థ బాధ్యతల్లో భాగం కావు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం అవుతూ భక్తుల సౌకర్యాలకు సంబంధించిన విషయాల్లో చాలా నిర్లక్ష్యం వహిస్తుంది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయాలి. తిరుపతి ఏర్పాట్లలో తిరుపతి రోడ్ల విస్తరణ కానీ, ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ, ఇలా అనేక కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం తన నిధులను వెచ్చించాలి. అంతే, దాటిని పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక ఆ నిధుల్ని ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించడం కూడా చాలా చోట్ల జరుగుతుంది. ప్రత్యేకించి తిరుపతి బాధ్యతని మొత్తం కూడా ప్రభుత్వం తప్పించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మీద పెడుతోంది. ఇది కూడా భక్తులు ఏ ఉద్దేశంతో అయితే ఫండ్స్ ఇచ్చారో వాటికి విరుద్ధంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు మాత్రం టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఒక గుణపాఠంలాగా చూడాలి. దీనికి ఎప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే కోట్ల రూపాయలు మాత్రం దుర్వినియోగం పద్ధతిలోకి చేరుతున్నటువంటి ఉదంతం కొనసాగేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది.